అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి ఆకాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఈ పోపుని వేగనివ్వాలి. ఇప్పుడు ఇలాగ పోపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ ఆకాకరకాయని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఆకాకరకాయ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అయ్యేంతసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇక్కడ సెమీ కుక్ అయింది. ఇంకొక 15 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి ఈ ఫ్రైకి. 15 నిమిషాల తర్వాత ఆకాకరకాయ పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. దీంట్లోకి 2 టీ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక 1 మినిట్ కుక్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం అండి. ఈ ఆకాకరకాయ సాంబార్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.